అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. అక్షయ తృతీయ అంటేనే మనం ఈ రోజు ఏ పని చేసినా కూడా అక్షయంగా ఉండేది, అంటే క్షయం కానిది. ఈ రోజున మొదలు పెట్టిన ప్రతి కార్యక్రమం కూడా చక్కగా విజయం సాధించాలని, మీరు అభివృద్ధి దశలో ప్రయాణించాలని, ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మన అందరి యందు పుష్కలంగా ఉండాలని మనసా వాచ కర్ణ కోరుకుంటూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. జనరల్గా ఇలా వ్లాగ్స్ అవి చేసి చాలా రోజులు అవుతుందండి. అంటే చాలా తక్కువగా చేస్తున్నాను అనమాట. ఎప్పుడో అలా ర్యాండమ్గా చేస్తున్నాను. ఆల్రెడీ మీకు విషెస్ అయితే చెప్పడం జరిగింది కదండి. మార్నింగ్ షార్ట్ రూపంలో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బిజీగా ఉంటాం కదా. కొంచెం ఒక పోస్ట్ పెడితే నాకు సంతృప్తిగా ఉంటుంది. విషెస్ చెప్పాను మన ఫ్రెండ్స్ అందరికీ అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం కార్యకలాపాలన్నీ చేసుకున్న తర్వాత ఈ విధంగా సింపుల్ గా రంగోలీ పెట్టడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా. ఏదైనా అకేషన్ ఉంది అంటే కనుక డెఫినెట్ గా రంగోలీ వేసుకుంటాను. దాంట్లో కొంచెం లైట్ గా కలర్స్ అవి ఫిల్ చేసుకుంటాను అనమాట. ఇంకా అది కాకుండా ఈ రోజు శుక్రవారం కదండి. శుక్రవారం జనరల్ గానే మనం పూజ అది చేసుకుంటాం కదా ఇంట్లో. జనరల్ గా ఇంట్లో కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. బయట కూడా ముగ్గు పెట్టడం అది అయిపోయింది అనమాట. మార్నింగే ఎండ విపరీతంగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా రిఫ్లెక్షన్స్ అన్ని షాడోస్ లాగా ఎలా పడుతున్నాయో. ఇంక ఇక్కడ ముగ్గదే అయితే అయిపోయిందండి. ఇంక లోపలికి వెళ్ళి నైవేద్యం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. ఎంతో రుచిగా, ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి సగ్గుబియ్యం సేమియా పాయసం రెసిపీని షేర్ చేస్తున్నానండి. దీంతో పాటు నేను పెసరపప్పు, శనగపప్పును కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఎంత బాగుంటుందో చెప్పలేను. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. దానికోసం నేను 3 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం, 3 టేబుల్ స్పూన్లు సేమియా, 3 టేబుల్ స్పూన్లు పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. సగ్గుబియ్యంలోను అదే విధంగా పెసరపప్పులోను శనగపప్పులోను కూడా నేను వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నానండి. 1 అవర్ నుంచి నేను నానబెట్టుకోవడం జరిగింది. మీకు టైం లేదు అంటే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా బాణంలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని దీంట్లో జీడిపప్పులు, కిస్మిస్ వేసుకుని దోరగా వేపించుకుని పక్కకు తీసేసుకుంటామండి. చక్కగా వేయిపోయినాయి కదా. ఇంకా ఇదే బాణంలో మనము టేబుల్ స్పూన్లు సేమియా తీసుకున్నాం కదండి. ఆ సేమియాని వేసేసుకుని దీంట్లో మంచిగా దోరగా వేగేలాగా మనం చూసుకుంటాం అనమాట. అసలు వేగుతుంటేనే ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అదే బాణంలో సేమియా పక్క తీసేసుకుని పాలు యాడ్ చేస్తామండి. దాంట్లో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం యాడ్ చేసేసుకున్నాం. చక్కగా నాని ఉండటం వల్ల చేసే ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుందండి. ఫాస్ట్ గా మనకు ఉడికిపోతాయి అనమాట. సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇంకా మనం వేపించి పెట్టుకున్నటువంటి సేమియా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఉడకనిస్తాం అనమాట. ఈ లోపు నేను పెసరపప్పు, శనగపప్పును కూడా కుక్కర్ లో వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఒక 2 విజిల్స్ వేపించేసుకున్నానండి. ఇన్ ద మీన్ టైం సగ్గుబియ్యం సేమియా కూడా పాలల్లో చక్కగా ఉడికిపోయినాయి అండి. చూస్తున్నారు కదా. ఇంకా ఈ మూమెంట్ లో మనం ఉడకబెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసేస్తాము. శనగబద్దలు మనకు అక్కడక్కడ తగులుతూ పెసరపప్పు ఆల్మోస్ట్ మిక్స్ అయిపోతుందండి. ఎంత బాగుంటుందో, రుచికి రుచి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యానికి ఆరోగ్యంగానే ఉంటుందండి. నేను ఒక టీ స్పూన్ ఇలాచి పొడి వేసేసుకున్నాను. కింద స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక దీనికి సరిపడా బెల్లము గ్రేట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. కింద స్టవ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బెల్లం కలిపేటప్పుడు. ఇంక ఇదంతా మంచిగా కలిసింది అనుకున్న తర్వాత మనం వేపించి పెట్టుకున్నటువంటి కిస్మిస్, జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకుంటాం. మీకు ఇంకా అదర్ నట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా దేవుడికి నేను ప్రసాదంగా తీసేస్తున్నాను. ఈ రోజు అక్షయ తృతీయ కదండి. ఇంకా నైవేద్యం పెట్టడానికి చేయటం జరిగింది. ఇంకా దేవుడి దగ్గర అన్ని సర్దేసుకున్నానండి. ఇంకా పూజ అది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లక్ష్మీ అమ్మవారికి ఇక్కడ అష్టోత్తరం అది చదువుకున్నాను. ఫస్ట్ యాజ్ యూజువల్ దీపారాధనతో మొదలు పెట్టుకుని ఇంకా మొత్తము పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తరము అది చదువుకుంటాం కదండి. మహాలక్ష్మి అష్టకం ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా సంతృప్తిగా ఉంటుందండి. ఇట్లా పూజ అది చేసుకున్న రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మనకి అసలు ఎట్లా టైం అయిపోతుందో తెలియదు. చాలా సంతృప్తిగా, చాలా పాజిటివ్ వైబ్స్ తోటి జరుగుతుంది. ఇంకా నేను మిగిలిన పూజ కూడా కంప్లీట్ చేసుకుంటున్నానండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేస్తామండి. కానీ అసలు బయటికి వెళ్తే మహా ఎండగా ఉంటుందండి. బయట అసలు తలుపు తీయలేకపోతున్నాము. కాకపోతే ఈ మధ్యన కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం చల్లగా అనిపించిన నెక్స్ట్ డే ఇంకా ఇది అది కలిపి డబుల్ డోస్ ఇచ్చేస్తుందండి. సో వర్షం పడిందని సంతోషం కూడా అనిపించట్లేదు. నెక్స్ట్ డే ఇంకా ఓవర్ గా మనకి ఆ హీట్ అనిపిస్తుంది కదా. ఇలా నా పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే అక్షయ తృతీయ రోజు ఏదో ఒక వస్తువు బంగారంది చిన్నదైనా సరే కొనాలి అనేది ఏదో అంటారు. కానీ నాకు దాని మీద పెద్ద నమ్మకం ఏమి ఉండదండి. ఏవైనా మంగళప్రదమైన వస్తువులు కొనుక్కుంటే లంచ్ రెసిపీస్ లోకి వెళ్తాం. ఎన్ని రకాలు చేసినా కూడా
కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఈ రోజు వచ్చేసి పప్పు బచ్చల కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇంకా దానికోసం నేను కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నా. దాంట్లో ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ టమాటా, బచ్చల కూర శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నదే యాడ్ చేసేసుకున్నాము. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. తర్వాత దీనికి 1:3 రేషియోలో నేను 3 కప్స్ వాటర్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ కప్తో నేను కందిపప్పు తీసుకున్నాను. ఇంకా దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వేయించుకున్నానండి. మంచిగా ఉడికిపోయింది పప్పు. మనం గరిటతో ఇలా అంటే చాలా చక్కగా మెరిగిపోతుంది. ఇంకా పోపు కోసం నేను ఇక్కడ కచ్చపచ్చ దంచుకున్న ఎల్లుల్లి రెబ్బలు 10 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని వేయించుకున్నాను. దాంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు వేసేసుకున్నాం. కుక్కర్లోనే ఒక స్మాల్ గ్లాసు వాటర్ వేసుకుని దాన్ని తొడుక్కుని వేసుకున్నానండి. ఇప్పుడు లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకుని దాని నుంచి తీసిన చింతపండు గుజ్జు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో మనము బాయిల్ అవనిస్తాము. ఈ లోపు నేను వడియాలు కూడా వేపించేస్తున్నానండి. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. దీనికి పులుపు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అంతేకాకుండా ఆకుకూరలు మిక్స్ చేసే ఏ పప్పుకైనా సరే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ వేడివేడి పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని వడియాలు నంచుకుంటూ తింటే ఉంటుంది చూడండి. అద్భుతంగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రెసిపీతో పాటు నేను నెక్స్ట్ రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను. ఎంతో రుచిగా ఉండేటువంటి పన్నీర్ గ్రేవీ మసాలా విత్ ఓట్స్ రోటీ అండి. అది ఎలా చేస్తున్నాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పన్నీర్ గ్రేవీ మసాలా కోసం బాణాలు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 2 పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక ఆనియన్ స్లైసెస్ గా కట్ చేసుకుంది, వెల్లుల్లో ఒక 7-8, అదేవిధంగా అల్లం ముక్కలు, తర్వాత పుచ్చగింజలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. దీని అంతటిని మంచిగా ఫ్రై అవనిస్తున్నాను. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు చీలికల్లో కట్ చేసుకుని అది వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుని చక్కగా అది మగ్గనిస్తున్నానండి. ఈ లోపు పన్నీర్ ని నేను ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ లోపు గ్రేవీ చక్కగా మనకు మగ్గిపోయింది. ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. దాన్ని చల్లారిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. బాణంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, అదేవిధంగా హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసుకుని అది ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. మిక్సీ జార్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని 1 గ్లాసు అది వేసేసుకున్నానండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని అది కొంచెం ఇట్లా బాయిలింగ్ వచ్చినప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసేసుకుంటాము. పుచ్చగింజల ప్లేస్ లో మీరు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాజు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొన్ని క్యాలరీస్ మనకి యాడ్ అయిపోతాయి కదా. మీకు ఇష్టమైన వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా చక్కగా మనకి మగ్గిపోయి ఈ విధంగా దగ్గరికి అవుతున్నప్పుడు కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ తీసుకుని చేతితో జస్ట్ ఇలా కొంచెం నలిపినట్టు చేసుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని ఎన్హాన్స్ అవుతాయి అనమాట. అది వేసుకుని ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా మగ్గనేస్తామండి. ఎంత బాగుంటుందోనండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్ కి కానీ, ఉడకాకి కానీ, నాన్ కి కానీ, అదేవిధంగా బగారా రైస్ కి కానీ మనము దేనికైనా సర్వ్ చేసుకోవచ్చు ఈ కర్రీని. ఇంకా రోటీ కోసం నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆట అండ్ ఓట్స్ పౌడర్ ని కూడా తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మార్కెట్ లో ఓట్స్ సంబంధించిన ఈ చపాతీ పిండి కూడా అందుబాటులో ఉంది మనకి. హెల్త్ కాన్షియస్ గా ఉన్న వాళ్ళు చక్కగా ఇది యూజ్ చేసుకోవచ్చు. నేను అదొక పార్ట్ తీసుకుంటే ఇదొక పార్ట్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇంక ఈ రెండిట్లో సరిపడా సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా నేను తడుపుని పెట్టేసుకున్నానండి. ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు రెస్టింగ్ వదిలేసి ఇంకా రోటీస్ చేసుకుని తవా మీద చక్కగా 2 వైపులా రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు మనము కాల్ చేసుకోవడమే. ఇవి ఎలా ఉంటాయంటే లైక్ జొన్న రొట్టి టైప్ లో ఉంటుందండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పన్నీర్ కర్రీ తోటి, మామిడికాయ పికిల్ తోటి, ఆనియన్స్ తోటి సర్వ్ చేస్తే భలే ఉంటుంది. చాలా చాలా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుందండి. ఎందుకంటే ఓట్స్ లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నానండి. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.